హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాగూర్ రొటీన్ వ్లాగ్స్. ఈరోజు కుంభమేళా నుంచి అయోధ్య వెళ్తున్నాం. మార్నింగ్ 3 అయింది. చూడండి క్రౌడ్ ఎలా ఉందో. ఇది ఎంట్రన్స్ గేటు. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయోధ్య రామ్ మందిర్ స్టార్ట్ అవుతుంది. ఈ రామ్ మందిర్ నైట్ టైం ఎలా ఉంటుందో చూడండి. అక్కడ స్ట్రీట్ లైట్ సేమ్ బాణం గుర్తులా ఉన్నాయి. ఇక్కడ టిక్ టిక్లు చాలా అంటే చాలా ఫేమస్. డైరెక్ట్గా దగ్గర దింపుతారు టెంపుల్ దగ్గర. అక్కడ టిక్ టిక్లే బాగా ఫేమస్లు. అవి బుక్ చేసుకుంటే కరెక్ట్గా మనం ఎక్కడికి అంటే అక్కడ దింపుతారు. ఇది హోటల్ తీసుకున్నాం. ఈ హోటల్లో చూడండి కోతులు ఎలా ఉన్నాయో. ఎక్కడ పడితే అక్కడ కోతులు చాలా ఉన్నాయి. కానీ స్ట్రీట్ లైట్లు అక్కడ చాలా వెరైటీగా వేశారు. అక్కడ ఎలా అంటే బాణం గుర్తు, గద ఇవే వేశారు. రామ మందిర్ అంటే సేమ్ రాముడి దగ్గర ఏమేమి ఉంటాయో ఆంజనేయ స్వామి దగ్గర ఏదైతే ఉంటుందో అవే వేశారు. ఇక్కడ క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. బుర్రా పాడు. అక్కడ దర్శనం మాత్రం చాలా బేగా అయిపోద్ది. కానీ ఆ క్రౌడ్ని దాటుకొని వెళ్ళాలి. కానీ బేగా దర్శనం అయిపోద్ది. ఫోన్స్ ఏమీ ఎలా ఉండదు. ఫోన్స్ ఏమీ ఎలా ఉండదు. ఫోన్స్ బయట లాకర్స్ ఉంటాయి. లాకర్స్ పెట్టాలి. మీకు చూపెడతాను లాకరు. ఇదంతా ఎంట్రన్స్ అంటే జనాలు ఎంతమంది ఉన్నారంటే చాలామంది. ఈ ప్రయాగరాజ్ వచ్చిన వాళ్ళందరూ ఈ అయోధ్య వచ్చారండి. చూడండి మామూలుగా లేదు. ఫస్ట్ ఎంట్రన్స్. ఈ టెంపుల్ మాత్రం ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇంకా డెవలప్ చేస్తున్నారు. లోన మాత్రం అదుర్సు టెంపుల్ చూడగానే. ఇదే లాకర్ అండి. ఏ లాకర్ అయితే మాది 8th లాకరు. ఆ 8th లాకర్ ఆపోజిట్గానే మళ్ళీ ఇంకో 8th ఉంటుంది. అక్కడే తీసుకోవాలి. ఇక్కడ జనాలు మామూలుగా లేరు. అలా వస్తూనే ఉన్నారు. దర్శనం చాలా బేగా అయిపోయింది. మాది 1 అవరే పట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్.